తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావుపై ఆరోపణలు సరికాదని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. మోపిదేవిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నడకుదిటి జనార్దన్ రావు మాట్లాడుతూ కొక్కిలిగడ్డ పీఎస్సీఎస్ చైర్మన్ పదవిపై వివరణ ఇవ్వడానికి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీల చైర్మన్ల నియామకం విషయంలో కనపర్తి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. స్థానిక నేతల ఏకాభిప్రాయంతోనే సొసైటీలకు సభ్యుల నియామకం జరిగిందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా కనపర్తి ముందుండి సమస్యను పరిష్కరించారన్నారు. జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు ఎప్పటికీ తమ నాయకుడేనన్నారు. తామందరం తెలుగుదేశం పార్టీలోనే కలిసిమెలిసి ఉంటామని తెలిపారు. మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో టీడీపీ బలోపేతానికి అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి మోపిదేవి మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేర్కొన్నారు. మోపిదేవి మండలంలో ఎంతో మంది పార్టీ ప్రతిష్టకు కృషి చేసిన విషయాలను గుర్తు చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించినా తాము గెలిచామన్నారు. కొంతమంది ఆజ్యం పోసే విధంగా ప్రవర్తించబట్టే జడ్పీటీసీ మల్లికార్జునరావుకు మనస్తాపం కలిగిందన్నారు. తమ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన సమస్యను తామందరం కలిసి పరిష్కరించుకుంటామన్నారు. కనపర్తి శ్రీనివాసరావు సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఎన్నో సమస్యలను కనపర్తి పరిష్కరించారన్నారు. కనపర్తి నియామకం ద్వారా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడిందన్నారు. ఈ ప్రెస్ మీట్ తమ నాయకుడు జడ్పీటీసీ మల్లికార్జునరావుకు కౌంటర్ వ్యాఖ్యలు కాదని సమస్యకు వివరణ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మాట్లాడుతూ అన్ని వేళలా కనపర్తి శ్రీనివాసరావు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని, అటువంటి వారిపై నిందలు వేయడం తగదన్నారు. పార్టీలో ఉండబట్టే అందరికీ గౌరవం వస్తుందని, అటువంటి పార్టీని కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి, కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, జిల్లా తెలుగు మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధర్, బొబ్బర్లంక సర్పంచ్ దొప్పలపూడి గంగా భవానీ, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, బొబ్బర్లంక గ్రామ పార్టీ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, కె కొత్తపాలెం సర్పంచ్ కొకిలిగడ్డ మాధవి, తెలుగు రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి గవిని శివరామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు వేములపల్లి పిచ్చేశ్వరరావు, కొక్కిలిగడ్డ ఉప సర్పంచ్ ముమ్మనేని బాబురావు, దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉప్పాల యేసు, మాతంగి వెంకటేశ్వరమ్మ, కోనేరు నాగేశ్వరరావు, నాగినేని ధనుంజయరావు, డోకిపర్తి బాలకోటేశ్వరరావు, కొలుసు శివరాజేష్, ఎక్కటి కృష్ణార్జునరావు, చిరువేళ్ల పుల్లారావులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అట్లా మీడియా మిత్రులకి, మన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఏమీ లేదు, చిన్న ఇది వడ్ల గింజలో మేపిందని తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్ కోసం మాట్లాడే విధానమే కాదు, ఎవరిని విమర్శించడం కానీ ఎవరిని విమర్శించడానికి కానీ పెట్టింది కాదు. అందరూ ఏదో ఎవరికి తోచినట్టు ఏదో మీడియాలో వస్తుందంటే ఏంటి అని అడుగుతుంటే వివరిద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిన్న మొన్నట్లో ఏదో ఈ పిఏఎస్ఎస్ దీంట్లో చిన్న పొరపచ్చాలు జరిగినాయి అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటే అది పొరపాటేం కాదు, ఎవరికి సంబంధం లేకుండా చేసింది కాదు. దీంట్లో ఏంటంటే గౌరవనీయులు జడ్పీటీసీ గారు, ఇంత క్రితం జడ్పీటీసీ గారే, ఇప్పుడు జడ్పీటీసీ గారే, మా నాయకుడు జడ్పీటీసీ గారే, మోపిదేవి లీడర్, అందులో సందేహం లేదు. ఆయన మేము ఎవరూ విమర్శించడానికి దేనికి లేదు. ధనబలం కానీ అన్ని రకాల కూడా ఆయన ఈ మండలానికి సేవ చేశాడు, అట్లాగే పనులు చేశాడు. ఆయన మేము ఎటువంటి ఆటంకంగా పరచదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే చిన్న విషయం, ఇంత క్రితం నీటి తీరువ విషయాల్లో సభ్యులందరినీ కూడా జడ్పీటీసీ గారి సమక్షంలో పెట్టడం జరిగింది. ఎవరో ఎక్కడ 13 పంచాయతీల్లో ఎవరో ఏ విధమైన విమర్శ జరగలేదు. అట్లాగే తర్వాత ఈ పిఎస్ఎస్లో కూడా అదే పంపిణీ ప్రకారం 5 అనుకున్న దీంట్లో కూడా 5 వాటిల్లో కూడా మేళమర్తిలంక కానీ, మరి పెదపురోలు కానీ, మోపిదేవి కానీ, మోపిదేవి లంక కానీ, కొక్కిలిగడ్డ కానీ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది, చెప్పినవి వేయటం జరిగింది. దానికి మేమందరం అంగీకరించిన వాళ్ళం. ఇక్కడ ఎక్కడా వ్యతిరేకత అనేది మాత్రం ఎక్కడా లేదు. పొరపాటున ఏంటంటే ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాల్సిన విషయం. అది మా ఉద్దేశం ఏంటంటే బొబ్బర్లంకది కూడా అదే కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు గారిని చెప్పడం జరిగింది. ఆ నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి ఇక్కడికి మన సర్పంచ్ గారు భర్త జగదీష్ గారు వీళ్ళందరూ కూడా 7-8 మంది ఇక్కడికే ఆఫీస్ కాడికి రావటం,
దాని మీద ఎట్లాగానంటే నాగేశ్వరరావుని మేమందరం జడ్పీటీసీ గారు బలపరిచారు కాబట్టి మేము కూడా బలపడుతున్నాం, మాకు ఎటువంటి ఆటంకం లేదని మేము చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం తర్వాత ఏంటంటే ఊరినే ఏదో డాంగి అనే అతను ఏరియా అతను వచ్చి నేను కూడా పోటీ చేస్తాననే దాంట్లో కొంచెం సమస్యాత్మకంగా మారింది. దాని జడ్పీటీసీ గారు నాకేం సంబంధం లేదా, అతను ఎవరో అతను మా బామ్మరిది అయినంత మాత్రం నేను పెట్టలేదని అన్నాడు. సరే ఇట్లా కాదని చెప్పేసి ఆయనతో నచ్చజెప్పి ఆయనతో మాట్లాడి మరి ఆయన ద్వారా ఆయన వెళ్ళిపోయాడు. ఇదే ప్రకారం మరి మూడో మనిషి ఎవరన్నా ఇంకొక ఆయన పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పేరు ఇచ్చుంటాడు. మేము మాత్రం ఆ తొలిగా ఏం చెప్పామో నాగేశ్వరరావు నేను కూడా అదే నాగేశ్వరరావు గారి పేరే చెప్పాము. ఇందులో కనపర్తి గారి విషయం ఏమీ లేదండి. నాకు తెలిసి కనపర్తి గారు మేము చెప్పింది పెట్టమే కానీ ఈ మండలంలో కనపర్తి గారికి ఏమి విషయం తెలుస్తుంది. కనపర్తి గారికి వెళ్ళా నాకు తెలిసి జడ్పీటీసీ గారు చేయగలిగినన్ని పనులు చేసి లేకపోయినా అట్లాగే సీనియర్ నాయకులు నాగేశ్వరరావు ఆయన పనుల్లో ఆయన నుండి కొన్ని చేయగలిగి కొన్ని చేయలేకపోయినా మన ప్రాంతంలో మన మండలంలో నేను కూడా కాకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కనపర్తి శ్రీనివాసరావు గారికి ఏ సమస్య వచ్చినా ఎస్ఐ కానీ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఏదొచ్చినా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేయటం, వివరాలు తెలుసుకుంటాం. కొన్ని కేసులు అయితే కొన్ని మంచివి ఉంటాయి, సన్నాసి ఉంటాయి, పేకాడేవి ఉంటాయి, అట్లాగే భూమి తగాదాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆయన అడగటం ఆయన చేయటం మనకేమైందంటే ఉత్తమంగా ఉన్నాడు కనపర్తి శ్రీనివాసరావు గారు. ఉపయోగంలో ఉన్నాడే కానీ అపకారంగా లేడు మాకు తెలిసి. ఆయనకి ఈ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. మేమంటే ఆయన పేరు రాసుకుని కమిటీ ఇచ్చాడే తప్ప అక్కడ ఏం జరిగిందో ఆఫీసులో ఏం జరిగిందో అనేది మాకు తెలియదు. ఇక్కడ మాత్రం మేము ముగ్గురం అనుకునే ఇచ్చాం. ఆయన చెప్పాడు, ఆయన చెప్పిందని మేము బలపరిచాం. లేకపోతే బొబ్బర్లాగా మాకేం తెలుసండి. అదే మాటలో ఉన్నాం, అదే రకంగా జరిగింది. కానీ నేను ఆయన నాకు ఫోన్ చేస్తే కూడా నేను చెప్పాను ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, ఏముందండి జడ్పీటీసీ గారు 12 పంచాయతీలు నువ్వు చెప్పావు, 13 పంచాయతీలు ఏదన్నా చిన్న చితక తేడా వచ్చినా సర్దుకుపోవాలండి. అట్లాగే పల్లం మెరక అనేది అందరికీ ఉంటాయి, మాకు ఉంటాయి, మీకు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సబ్బందులు ఉంటాయి, సర్దుకుపోదామని చెప్పాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే జడ్పీటీసీని ఎక్కడా విడమర్చి మేము మాట్లాడడం. పార్టీ కట్టుబడే ఉంటాం, ఆయన కట్టుబడే ఉంటాడు, మేము కట్టుబడే ఉంటాం, నాగేశ్వరరావు కట్టుబడే ఉంటాడు. మనం అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఏదన్నా ఉంటే మనలో మనం మాట్లాడుకోవాల్సిందే తప్ప విడమరిచి ఇందులో ఎవరో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మయాన్ ఎవరన్నా బ్రోకర్లు ఉండి అటు ఇటు 2 ముక్కలు చెప్పేవాళ్ళు ఉంటారు. అటువంటిది లేకోకుండా ఉండటం కోసం మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీనేనని చెప్పడం కోసమే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో ఎవరికి ఏం ప్రమేయం లేదు. కాబట్టి దయవించి జడ్పీటీసీ గారైనా ఇంకొకళ్ళైనా కానీ ఆయన కాక మీద ఆయన రేపు అందరం కలిసి ఒకే గ్రూప్తో ఉంటామనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అని తెలియబరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మండల సమావేశం నిన్న తెలుగుదేశం పార్టీలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. దాని దరిమిల రకరకాలుగా ఇది ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి దీని మీద ఒక వివరణ ఇవ్వాలి అని మండల పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు అందుబాటులో ఉన్న కార్యకర్తలందరినీ కూడా పిలవటం జరిగింది. ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా పనుల వల్ల మేము రాలేకపోతున్నాం, మీరు మాట్లాడండి, మనందరం కలిసి ఉండాలి తప్ప పార్టీ బలోపేతంగా ఉండాలి. ఎందుకంటే మోపిదేవి మండలం పుట్టినప్పటి నుంచి కూడా మండల వ్యవస్థ వచ్చినప్పటినీ కూడా ఈ మండలం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాగే నా బొట్టాళ్ళు ఉన్నారు, అట్లాగే జడ్పీటీసీ లాంటి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. గతంలో కూడా చూస్తే మీరు తలసల సుబ్బారావు గారు కానీ, రావి హేమకోటేశ్వరరావు గారు కానీ, భవానీ శంకర్ ప్రసాద్ గారు కానీ ఇట్లా అనేక మంది ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఆ కావాలనే ఎక్కువ కాలం చక్రపాణి గారు కూడా ఈ పార్టీని నడిపి ఈ పార్టీని ముందడుగు తీసుకెళ్లారు. ఆ కోవలో తర్వాత మన జడ్పీటీసీ గారు కానీ, జనార్దన్ గారు కానీ ఇట్లా గ్రామాల్లో అనేక మంది నాయకులు ఈ పార్టీ పటిష్టతకి కృషి చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ గురించి గతంలో క్రితంసారి వైఎస్ఆర్ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయొద్దు, మీది ధనబలం కానీ ఆర్థికంగా నలిగిపోతారు మీ అందరూ, కాబట్టి కొన్నిసార్లు అయితే బాగా గొడవలు జరుగుతున్నాయి, కార్యకర్తలు కూడా బూట్ దాకా వెళ్ళనట్లేదు, కాబట్టి మీరు ఈ బాయ్కట్ చేస్తున్నాం, పార్టీ నిర్ణయం ఇది అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అందరూ కార్యకర్తలందరూ కూడా మనం ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న మండలం ఇది, కాబట్టి మనం పోటీ చేయాలని అందరం జడ్పీటీసీ గారిని అడగటం, ఆయన కూడా కొద్దిగా తటపటాయించినప్పటికీ కూడా మనందరం మీ కోరిక ప్రకారం పోటీ చేద్దామని రావటం, అట్లాగే ఈ మండలాన్ని జడ్పీటీసీని కైవసం చేసుకోవటం,
అట్లాగే పార్టీ అంతా కూడా ఏకతాటి మీద ఉండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా 83 నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా మోపిదేవి మండలంలో 2 గ్రూపులు కానీ తగాదాలు కానీ ఏ రకమైనవి లేవు. చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు చిన్న సమస్యలు వస్తే వాటిని సర్దుకుని ముందుకెళ్ళాను తప్ప ఇవాళ ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. అయినప్పటికీ కూడా ఇవాళ కూడా మేమందరం అనేది ఏంటంటే పార్టీ అంతా జడ్పీటీసీ గారు వెనకే ఉన్నాం. మేమందరం కూడా ఆయన ఏది చెబితే అదే శాసనంగా భావించే పార్టీ ఇక్కడ ఉంది. కాబట్టి ఆయనకి చిన్న మనస్తాపం జరిగింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, దాన్ని ఎట్టా సరి చేసుకోవాలో సరి చేసుకుంటాం. కానీ నిన్న ఆయనకంటే కూడా కొంతమంది మాట్లాడిన మాటలు అయితే చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి ఏమి తుంగపరక కూడా తెగదాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యం కాప్పుడు ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చిందంటే 10 మంది వస్తారు, వచ్చి ఆయనకి నచ్చజెప్పి అది కాదు ఇది అని చెప్పి పార్టీని సమన్వయం చేసి పార్టీని చెడిపోకుండా నిలబెట్టడానికి ట్రై చేయాలి. కానీ నిన్న 2-3 వ్యక్తులు దాన్ని ఇంకా ఆజ్యం పోసి పెంచాలని ట్రై చేశారు. కానీ వాళ్ళ ఆటలు సాగనీయం. ఎందుకంటే మేమైతే ఆయనతో విభేదించే పరిస్థితి కానీ ఆయన దూరం చేసుకునే పరిస్థితి కానీ మండల పార్టీకి కానీ అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా అందరూ కూడా ఆయనకు అండగానే ఉంటారు తప్ప జడ్పీటీసీ గారికి ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కళ్ళు లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనందరూ కూడా సమన్వయంతో చిన్న సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎట్లా సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం. రెండో అంశం ఇక్కడ ఏంటంటే కనపర్తి గారు. ఇవాళ కనపర్తి గారు ఇందాక మన జనార్దన్ గారు చెప్పారు, మా బోటి వాళ్ళం అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ప్రతి కార్యకర్త ఏ ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేయటం, ఆయన స్పందించి ఆర్టీఓకి కానీ ఇక్కడ చిన్న అయితే మండలంలో అయితే మా బోటి చూస్తున్నాం, ఇంకా పై స్థాయిలో అయితే డిఎస్పీకి ఫోన్ చేయని ఆర్టీఓకి ఫోన్ చేయని అట్లాంటిది ఎస్పీకి కూడా ఫోన్ చేశాడు ఈ మధ్య చాలా కేసులు. అట్లా ఫోన్ చేసి ఆయన కార్యకర్తలకు అండగా ఈ నియోజకవర్గంలో మా మండలంలోనే కాదు నియోజకవర్గంలో అందరూ ఆయన 100కి 110 పాళ్ళు ఫోన్ అటెండ్ చేస్తాడు ఏ టైంలో అయినా సరే. అట్లాంటి వ్యక్తి మోపిదేవికి మన నియోజకవర్గానికి అండగా రావటం మా అందరికీ కూడా ఒత్తిడి తగ్గింది. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా ఈ కేసులన్నీ కూడా నేను జనార్దన్ గారు జడ్పీటీసీ గారు మేము చూడాల్సినవి. అట్లాంటిది సగం ఆయన పంచుకుంటున్నాడు. డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి అడగటం, ఆయన దాన్ని సమస్యను రెక్టిఫై చేయటం జరుగుతుంది. అలాంటి వ్యక్తి మీద ఈ మోపిదేవి బురద చల్లటం అనేది న్యాయం కాదని మా ఉద్దేశం. దాన్ని దరిమలానే ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నిన్న ఆయన్ని కూడా చాలామంది జడ్పీటీసీ గారు అయితే పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ పక్కన వాళ్ళు ఆడేవాడు ఈడేవాడు అనే భాష కూడా మాట్లాడారు. అది పార్టీకి మంచిది కాదు. ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి, నాకు కూడా కోపం వస్తుంది, మనుషులు అన్నాక కోపతాపాలు ఉంటాయి. కానీ దాన్ని ఒక హద్దుల్లో ఉంచుకుని మనం ఆ సమస్య ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, సమస్యని ఎట్లా అధిగమించాలి, పార్టీ అంతా ఎట్లయితే కష్టపడి వాళ్ళ అధికారంలోకి వచ్చాం, ఎక్కువ మందికి మనం పనులు చేయొచ్చు, ఈ పార్టీ నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఉంటే ఇంకా నిధులు తీసుకురావచ్చు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం అండగా ఉండొచ్చు. మన అండకు తోడు అట్లాంటి నాయకుడు ఉంటే మనకి ఇంకా బలోపేతం అవుతుంది తప్ప కనపర్తి గారి వల్ల ఈ నియోజకవర్గంలో ఏమీ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకున్న నాయకుడు బుద్ధప్రసాద్ గారు, ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచారు. మనకి ఇక్కడ నాయకులు లేని కొరత ఏర్పడింది. దాన్ని పూరించే క్రమంలోనే కనపర్తి గారిని నడవడుకుంటాం తప్ప ఇక్కడ నాయకుల మీద పెత్తనం చేద్దామనే ఉద్దేశం ఆయనకైతే ఏ రోజు మేము ఆయనలో చూడలేదు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా జడ్పీటీసీ గారికి ముందు ఫోన్ చేసేవాడు, తర్వాత జనార్దన్ గారికి చేసేవాడు, తర్వాత నాకు చేసేవాడు. ఏంటి ఇట్లా ఉంది ఏంటంటే ఓకేనంటే చేయొచ్చు అంటే ఆయన చేశాడు తప్ప ఆయన సొంతంగా ఈ మండలంలో ఇప్పుడు ఏలు పెట్టలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని మనం ఇట్లాంటి బురద తల్లి వాళ్ళకి మనస్తాపం కలుగజేసి వాళ్ళని ఈ ప్రజలకు దూరం చేయడం అనేది భావ్యం కాదనే ఉద్దేశంతోనే ఇవాళ నిన్న జరిగిన దానికి కౌంటర్ మాత్రం ఇది కాదు. ఎందుకంటే టీకప్లో తుఫాన్ లాంటిది, మేమందరం కలిసే ఉంటాం. జడ్పీటీసీ గారు రేపో మాపో వస్తారు, ఆయన కన్విన్స్ చేసి ఆయనకు అనుగుణంగానే పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తూ అందరం కూడా ఏకోన్మానం ఉంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అండగా ఉండేవాడు. పార్టీ క్రమశిక్షణగా దాటి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే నిన్న 2-3 మాట్లాడినప్పటికీ కూడా ఆ సంస్కృతి అనేది తెలుగుదేశం పార్టీలో లేదు. వ్యక్తులు ప్రాధాన్యత కాదు, ప్రతి ఒక్కరికి నాయకులై వాడు ఉంటాడు లేకుండాడు. పార్టీ శాశ్వతం, పార్టీ బేస్ మీదే మోపిదేవి మండలంలో పార్టీ ఉంది తప్ప వ్యక్తుల బేస్ మీద ఎప్పుడు పార్టీ నడవలేదు. అనాథ నుంచి కూడా తలసుబ్బారావు గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టారు, ఆర్హెచ్ కోటేశ్వరరావు, అట్లాగే చక్రపాణి గారు, వీళ్ళందరూ కూడా పార్టీని నడుపుకుంటూ వచ్చారు. ఆ కోవలని ఆడపాట్లని మేమందరం నడుస్తామని ఏకోన్మార్గంగా అందరూ కూడా
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అండగా ఉంటామని స్లోగన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు తప్ప ఇది నిన్న చేసిన దానికి వ్యతిరేకంగానో లేకపోతే జడ్పీటీసీ గారికి ఇంకో రకమైన సంకేతం పంపడానికి మాత్రం ఎత్తుకొచ్చిన కాదని తెలియజేస్తూ అందరూ ఏకతాటి మీద ఉండాలని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పార్టీ బలంగా రేపు స్థానిక సంస్థల్లో అన్ని పదవులు కూడా పార్టీ 13 పంచాయతీలు అట్లాగే ఈ సొసైటీ కనుక పెడితే సొసైటీలు అన్నీ కూడా కైవసం చేసుకుంటాం. అది కూడా జడ్పీటీసీ గారి అండతోనే అని మరొకసారి తెలియజేస్తూ సెలవు. నియోజకవర్గం మోపిదేవి మండలంలో పిఎస్సిఎస్లు 3-man కమిటీ అనౌన్స్ చేసిన సందర్భంలో ఒక కొక్కిలిగడ్డ పిఎస్సిఎస్ గురించి ఒక పేరేదో కొంచెం ఇబ్బందికరంగా ఉందని మా జడ్పీటీసీ గారు బాధపడి ఆయన కావాల్సిన వ్యక్తులను పిలుచుకొని ఆయనకు జరిగిన అన్యాయం వాళ్ళతో పంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా కనపర్తి శ్రీనివాసరావు గారి గురించి కూడా ఆయన మూలానే పార్టీ డ్యామేజ్ అవుతుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన బాధలో ఉండి ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఈ పక్కనుండి వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కనపర్తి శ్రీనివాసరావు గారు రాకముందు అమర్గఢ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చుక్కాన్ని లేని నావోలే ఉంది. ఆయన వచ్చిన తర్వాత కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఈరోజు కనపర్తి శ్రీనివాసరావు గారి సెల్ నెంబర్ ఉంది. అంతకుముందు పరిశీలకులు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. నాకు కూడా నేను ఒక నాయకత్వం అది కన్నా నాకు కూడా పరిశీలకుల నెంబర్ ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కనపర్తి శ్రీనివాసరావు ఫోన్ నెంబర్ ఉందంటే ఆయన ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు, ఏ విధంగా పార్టీని దిద్దుబాటు చేసుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు కనపర్తి శ్రీనివాసరావు మీద ద్వేషం పెంచుకొని దాన్ని ఏదో మా మోపిదేవి మండలం మీద రుద్ది, మా మోపిదేవి మండలంలో మా జడ్పీటీసీ గారు మేమందరం కలిసి పని చేసుకునే దాంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటే దాన్ని ఏదో చిలవబాలుగా చేసి చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదేది ఈ మోపిదేవి మండలంలో మాత్రం సాగు. ఎందుకంటే మా జడ్పీటీసీ గారు ఏ పేర్లు అయితే ఇస్తాడో ఆ పేర్లే వచ్చినాయి. కొక్కిలిగడ్డ విషయంలో కూడా చిన్న తప్పు జరిగింది. అతనేదో కొంచెం ఒక అడుగు వెనక్కేసి వేరే పేరు మార్చుకోవడం వలన కనపర్తి శ్రీనివాసరావు గారు అభిప్రాయ సేకరణ చేసి కోనేరు నాగేశ్వరరావు పేరు ఏమో చేశాడు తప్పితే అతనికి ఇక్కడ కోనేరు నాగేశ్వరరావు బంధుత్వమో లేకపోతే మల్లికార్జునరావు దూరమో కాదు. ఇక్కడ ఆయన ఇక్కడ ఎవడా పొలాలు లేవు, అతనికి వ్యవసాయం లేదు, అతని బంధుత్వం లేదు, శత్రుత్వం లేదు. అతను పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అతను నందిగా పరిశీలకుడిగా చేశాడు, గన్నవరం చేశాడు. ఎక్కడా కూడా ఎలిగేషన్ రాలా, ఇక్కడ కూడా రావు కూడా. ఇక్కడ కొంతమంది స్వార్థంతో పార్టీని మొక్కలు చేయడానికి వస్తున్నారు తప్పితే వాళ్ళకైతే ఈ మోపిదేవి మండలంలో మాత్రం మేమెవరో అవకాశం ఏమో అని చెప్పి ఎంతమంది సమక్షంలో చెబుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకత్వం, పటిష్ట నాయకత్వం 83 నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి లేదు. ఎందుకంటే అదంతా పార్టీ కార్యకర్తలు గొప్ప. కార్యకర్తలందరూ ఎలక్షన్ వచ్చే టైంకి కేసులు పెట్టించుకొని ఎన్ని తన్నులన్నా తిన్న, ఎన్ని మాటలన్నా పడిని ఆఖరికి అంతిమంగా సైకిల్ గుర్తు మీదే ఉంటారు తప్పితే మాకు వ్యక్తిగత ద్వేషాలతో పట్టుకెళ్లే పరిస్థితి ఉండదు. ఈరోజు జడ్పీటీసీ గారు ఏదన్నా 2 మాటలు మా నాయకత్వాన్ని అనొచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో నాయకుల్లో అనొచ్చు. కానీ రేపు అందరం కలిసే పని చేస్తాం తప్పితే విడివిడిగా చేసే పని లేదు. కాబట్టి కనపర్తి శ్రీనివాసరావు మీద నిమ్మలేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్న కూడా నేను జడ్పీటీసీ గారితో నేను ఉదయం మాట్లాడతా, కనపర్తి శ్రీనివాసరావుని నేను నీ దగ్గరికి తీసుకొస్తాను, ఒకసారి కూర్చొని మాట్లాడదామని కూడా చెప్పాను. ఆయన ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడు కాదు లేరా తర్వాత చూద్దాము, ఆయన నాకు చాలా ద్రోహం చేశాడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుని కూర్చుంటే సమస్యలు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ మా పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే ఈ జనార్దన్ రారు, ఈ నాగేశ్వరరావు మేము ఇక్కడ కూర్చుని ఒక్కొక్కడికి 4 సార్లు ఫోన్ చేసి కార్యక్రమాలు చేసే రోజులు ఉన్నాయి. ఆ కార్యక్రమం రానట్టు వ్యక్తులు కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. అక్కడ ఇళ్ళ కాడ కూర్చుని వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం అంటే జడ్పీటీసీ మల్లికార్జునరావు ఇంటికాడే తెలుగుదేశం, రోడ్డు మీదకి వస్తే మాత్రం వాళ్ళు తెలుగుదేశం జెండా పట్టుకోరు. వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమానికి రారు. ఇంతవరకు మేము చాలా కార్యక్రమాలు చేసాం. ప్రతిపక్షంలో 19 నుంచి 24 వరకు ఒక్క జెండా పట్టుకున్న ఫోటో అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద తెలుగుదేశం జెండా పట్టుకోరు, పక్కన మాత్రం విమర్శలు చేస్తారు. మనకి అంతిమంగా పార్టీ ముఖ్యం. నాగేశ్వరరావు అన్నట్టు, జనార్దన్ గారు అన్నట్టు పార్టీ లేకపోతే మన ఎవరం లేవు. ఇక్కడ పార్టీ పదవులు వచ్చినాయి అంటే మనం ఇంత గౌరవంగా ఉన్నామంటే ఆ తెలుగుదేశం పార్టీ మూలం తప్పితే మన వ్యక్తిగత ఇమేజ్ కాదు. ఆ పార్టీ జెండా తీసేసిన రోజు ఇక్కడ ఎవరు కూడా ఒక సామాన్య మానవుడు తప్పితే ఎవరో నాయకుడు కాదు. కాబట్టి కార్యకర్తలు గౌరవించుకుందాం, మన కార్యకర్తల అభిప్రాయాలు గౌరవించుకుందాం, అందరం కలిసి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేద్దామని సందర్భంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ మీటింగ్ చేసాం. నిన్న జడ్పీటీసీ గారి ఇంటికాడ మరి ఈ పార్టీని గురించి, ఈ పదవుల పంపిణీ గురించి మాట్లాడటం జరిగింది. అది అంతర్గతంగా ఆయన జడ్పీటీసీగా ఈ మండలంలో ఆయనకి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇచ్చాం. ఆయన ఈ మధ్యకాలంలో పనుల నిమిత్తంగా గ్యాప్ వస్తుంది, 2 నెలలకి 3 నెలలకు రాపోవటం వల్ల కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఇంటికి వచ్చి
రేత్రి పనులు చేసి అతనికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతుంది తప్పితే ఆయన వస్తాడని అందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వచ్చినా ఆయన ఆహ్వానిస్తాం. ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు, మేము పార్టీకి పనిచేస్తున్నాం. కొంతమంది దుర్మార్గులు ఆయన దగ్గరికి చేరి షార్ట్గా పనులు చేస్తాం. ఒక్కరోజు కూడా 4 ఏళ్ళ పార్టీకి రానాడు, 43 ఏళ్ళ మట్టి రాజకీయాల్లో ఉన్నాయని అనిపించుకుంటాం తప్పితే ఒకడు ఏజెంట్గా వైఎస్ఆర్కి ఏజెంట్గా ఉన్నాడు జడ్పీటీసీ ఎన్నికల్లో ఆడు మాట్లాడుతున్నాడు. అలాంటివి కాకోకుండా కనపర్తి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన ప్రతి విషయంలో ఎవరికి ఇబ్బంది వస్తే పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు గారు అని ఆడు కానీ ఏదైనా అందుబాటులో లేకపోతే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన్ని ఆడు ఈడు అని జడ్పీటీసీ గారు అన్ని 40 ఏళ్ల సర్వీసులో 40 ఏళ్ళ రాజకీయంలో ఆయన మాట్లాడే మాటలు కాదు. ఈ జడ్పీటీసీ గౌరవంగా జడ్పీటీసీ గారు అంటాం, అంతేగాని మల్లికార్జున గారు అని మనం అంటే ఆయన తగ్గుతాడా? ఆయన ఎక్కుతుంది తగ్గుతా. అట్లాగే కనపర్తి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఆడు అనటంలో ఆయన పెరిగేది లేదు, ఈయన తగ్గేది లేదు. అలాంటి ఉద్దేశాలు మానుకుని సక్రంగా మండలం నాయకత్వంలో మేము జనార్దన్ గారు నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ 4 ఏళ్ల మట్టి జడ్పీటీసీ ఎంపీటీసీలుగా గెలిచినాక వాళ్ళు ఏ పిలిపిస్తే ఆ పిలుపు వాళ్ళు ఒక్కరోజు కూడా మా ఊరోడైతే ఎలక్షన్ వస్తే 11వ తారీఖున యాత్రలకు వెళ్ళి 11వ తారీఖున వచ్చాడు ఎంపీటీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో. అట్లాగే మొన్న ఈ ఎన్నికలు జరిగితే అసలు ఊరికే వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గర భజన చేస్తాం. ఆయన తప్పుడు దారి పట్టిస్తున్నాడు. అట్టా కాకుండా ఆయన అలా ప్రతి నెల వచ్చి పార్టీని చక్కగా అందరినీ కలుపుకెళ్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.